the light has come upon you. Hallelujah. Hallelujah. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. I have come to glorify Jesus alone. కేవలము యేసుక్రీస్తుని మాత్రం మహింపచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. Whatever I am, నేను ఏమై ఉన్నను, wherever I am, ఎక్కడ ఉండినను, however I am, ఎలాంటి స్థితిలో ఉండినను, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. ఇది అంతయు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు చూపించిన కృప ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాను. Amen. ఆమేన్. See, I'm so excited. నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నానండి. When I come into the presence of God, దేవుని యొక్క సన్నిధి ఆయన సముఖంలోనికి వచ్చినప్పుడు, especially when I come to speak His word, చాలా ప్రత్యేకంగా ఆయన వాక్యమును బోధించడానికి నేను వచ్చినప్పుడు, He feeds me. నాకు పోషణ ఆయన ఇస్తాడు, మాట ఆయన ఇస్తాడు. And then by His feeding, I feed you. ఆయన ఇచ్చే ఆహార పోషకము ద్వారా నేను మీకు ఆహారాన్ని ఇస్తున్నానండి. Amen. ఆమేన్. And nutritional food. ఎంతో బలమైనటువంటి పోషక ఆహారాలు మీకు దయచేస్తున్నాను. Amen. ఆమేన్. న్యూట్రిషన్ అంటే తెలుసు కదా, ఆరోగ్యమైన ఆహారం అంట. ఆమేన్. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. ఆయన మాటలో జీవము ఉన్నది అంట. ఆమేన్. ఆయన మాటలో జీవము. సో ఎప్పుడైతే ఆ మాటను నువ్వు స్వీకరిస్తావో నువ్వు ఆయన జీవాన్ని స్వీకరిస్తావు అంట. Hallelujah. Amen. ఆమేన్. So this morning, ఈ ఉదయకాల సమయంలో I believe, నేను నమ్ముచున్నాను, I am excited నేను ఉత్సాహంగా ఉన్నాను, that there will be a great change in your life. మీ జీవితాల్లో గొప్ప మార్పు జరగబోతుందని ఎంతో ఉత్సాహంగా ప్రకటిస్తున్నాను. ఆమేన్. Great change. గొప్ప మార్పు. Last week, గత వారం I have declared one thing. ఒక విషయం నేను ప్రకటించాను, శాసించాను. What is the decree is that the later glory has begun on my life. ఈ కడవరి మహిమ అనేది నా జీవితంలో ఇప్పుడే ఆరంభించిందని చెప్పాను. చెప్పానా? yes. చెప్పిన తర్వాత మొదలైందండి అసలు కథ నాకు. ఆమేన్. అసలు కానీ ఈ రోజు ఇంకో డిక్లరేషన్, ఇంకో ప్రకటన నేను చేస్తున్నాను. I am a sign and a wonder. నేను ఒక అద్భుతమును సూచనై ఉన్నాను. To this world, ఈ లోకానికి, for this world, ఈ లోకానికి, for the glory of God the Father. తండ్రి అయిన దేవుని యొక్క మహిమ నిమిత్తము ఈ లోకానికి, ఈ లోకములో నేను దేవుని మహిమై ఉన్నాను. Amen. ఆమేన్. See, you got to declare. ఇలా ప్రకటించాలండి. When you declare, మనం ప్రకటించినప్పుడు no wonder you will be under an attack. ఏ అద్భుతం లేదండి, ఏం ఆశ్చర్యం లేదు, ఏదో ఒక దాడి వస్తుంది మనకి. But కానీ the good news is, శుభవార్త ఏంటంటే victory is always ours. ఆ శోధనలు ఎలా వచ్చినప్పటికీ కూడా విజయం ఎల్లప్పుడూ మనదే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So, we've been talking about faith from many weeks. గత కొన్ని వారాల నుండి ఈ విశ్వాసం అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం, పఠిస్తున్నాం. I want to tell you, the author and the continuer and the finisher of the faith is our Lord and Savior Jesus Christ. మన విశ్వాసమునకు కర్తయు, మన విశ్వాసమును కొనసాగించువాడయు, మన విశ్వాసమును పూర్తి చేయువాడు ఆయన యేసయ్యే. ఆయనే. ఆమేన్. అందుకే దాని గురించి మాట్లాడతాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో ఆ విశ్వాసము ఇచ్చింది కూడా ఆయనే. ఆమేన్. With the commandment, he also prepares a way to fulfill the commandment. ఆయన ఆజ్ఞ ఇస్తాడు, ఆ ఆజ్ఞతో పాటు ఆజ్ఞ నెరవేర్చేటువంటి మార్గమును కూడా సరళం చేస్తాడండి. Amen. ఆమేన్. సో మనకు తిండి పెట్టకపోతే ఏం తింటాం చెప్పండి కదా. తిండి పెట్టాలి కదా. ఆ విశ్వాసంతో జీవించుమని చెప్పింది ఆయనే, ఆ విశ్వాసం ఇచ్చేది ఆయనే. ఆమేన్. 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 కేవలం మనం చేయాల్సిందల్లా వినాలంట. అందుకే సండే రాగానే సండే
పాస్టర్ గారు, నేను దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ మాట వల్ల మీకు వచ్చేది ఏం తెలుసా? విశ్వాసము. ఆ విశ్వాసం వల్ల మీరేం చేస్తారు తెలుసా? దేవుడికి ఇష్టడై ఉంటారంట. హల్లెలూయా. మ్యాన్, గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఇట్లా జీవిస్తే దేవుడికి, అంటే ఇట్లా బతకాలి, అట్లా బతకాలి, ఇన్నిసార్లు ఇన్ని గంటలు ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టం. నో 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 నో, లేదండి అలాగా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇంపాసిబుల్, అసాధ్యం అండి. ఆమేన్. ఆమేన్. విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తామంట. లాస్ట్ వీక్ ఏం చెప్పాను? ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు, ఎప్పుడు? నమ్మినప్పుడే. నమ్మకపోతే అది దొరకదంట. అవునా? నమ్మాల. నమ్మిన వాడు మళ్ళీ అడుగుతాడా? నో వే, లేదండి. అదే మనము న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు వెళ్ళి గోజాడుతుందంట, అరే బాబు నాకు న్యాయం దీవా, నాకు న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా అని వెళ్ళి అడిగేది అన్యాయస్థపు న్యాయవాది దగ్గర. కానీ మన తండ్రి న్యాయము చేసేది దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ కదా. న్యాయం చేస్తాడా లేదా? కొన్నిసార్లు మనుషులు అన్యాయం చేస్తారేమో, కానీ ఆయన మాత్రము న్యాయం చేసే దేవుడు. ఆయన అబద్ధాలు ఆడతాడమ్మా? లేదు. స్కీములు ఏమని ఇస్తాడా? లేదు. నో. ఆయన మాట చెప్పాడా, మాటకి కట్టుబడి ఉంటాడు. దేవుడు ఆయన మాట ఒకటే అంటాడు. మార్పు అనేది ఉండదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే నమ్మడమే. హల్లెలూయా. నమ్మడమే. సో ఈ ఉదయకాలం రెడీ? రెడీ? సిద్ధంగా ఉన్నారండి? ఉదయకాలము నేను దేవుణ్ణి అడుగుతున్నా, దేవా ఏంటి దేవా ఇది ఈరోజు నాకు కొంచెం ఫుడ్ పెడితే నేను ఫుడ్ పెడతా అని దేవుణ్ణి అడిగాను అనమాట. సో ఆయన అడుగుడి మీకు. అసలు ఎంత సింపుల్గా చెప్పేసేటువంటి, అసలు అవుతుందా? అడిగితే అయిపోతుందా? అడుగుడి మీకు, తట్టుడి మీకు, వెతుకుడి మీకు. ఎంత సింపుల్గా చెప్పాడు. కానీ తండ్రి దగ్గరికి వచ్చిన వాళ్ళంట ఆ పిల్లవాళ్ళలాగానే ఉండాలంట. ఎక్కువ సైంటిఫిక్గా, పరిశోధకులుగా, విత్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీగా, వేదాంతాలు అవన్నీ పనికిరావు. పిల్లవాళ్ళలాగా ఉండాలంట, నమ్మాలంట. అందుకే నమ్ముట సింపుల్, నమ్మాలంట. ఆయన చెప్పాడా నమ్మడమే. ఇటువంటి చూసేది నా తండ్రి చెప్పాడు వెళ్ళిపోవడమే. అది సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పెల్ అంట, సింప్లిసిటీ ఆఫ్ ఫెయిత్. ఈ విశ్వాసంలో సువార్తలో ఉన్నటువంటి సులువైన తత్వం అండి. యేసయ్య మన పాపాలు వేల చెల్లించాడా? మీరు పాపులా? తిరిగి జన్మించక మునుపు పాపులే, కానీ తిరిగి జన్మించిన తర్వాత మీరెవరు? నీతిమంతులు. నూతన సృష్టి. తిరిగి జన్మించిన తర్వాత కూడా నేను పాపిని అన్నారనుకోండి, ఇక మనం చేసేదేం లేదు. కానీ ఆయన అంటాడు, నీ లోక పాపములను మోసుకొని పోవు దేవుని. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ దిస్ ఇస్. You've been forgiven, man. మనము క్షమించబడి ఉన్నామండి. ఇది శుభవార్త. You've been forgiven. మీరు క్షమించబడి ఉన్నారు. ఇది వినాలంటాను, వినాలి. ప్రతి వారం వినాల్సిందే. నువ్వు క్షమింపబడి ఉన్నావు. ఆమేన్. The people are watching in the Facebook. You have been forgiven. ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నవారు మీరందరూ క్షమించబడి ఉన్నారు. This is a good news. ఇది శుభవార్త. యేసు వాళ్ళ శిష్యులతో అంటాట, నేను వెళ్ళి ఐఎమ్ బిల్డింగ్ ప్యాలెసెస్ ఫర్ యూ అంటాట. భవనాలు నిర్మించి ఉన్నాను. మన గురించి కట్టలేడా? అబద్ధాలు చెప్పాడా? నో, కట్టాడంటే వెళ్ళి రెడీ ఉన్నట్టు భవనాలు. ఫాదర్స్, సమ్ గ్రాండ్ ఫాదర్స్
మా ఈ ప్రభువులో ఉన్నవారు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా? అక్కడ నరకంలో లేరంట, భవనాల్లో ఉన్నారంట. హల్లెలూయా. దే ఆర్ ఇన్ ప్యాలెసెస్. వారు దేవుడు నిర్మించిన భవనాల్లో నివసిస్తున్నారు. వావ్, వాట్ అది నిరీక్షణ చూడండి. చెప్పాడంట అంతే, ఇట్ ఈస్ డన్. కార్యం జరిగిపోయిందండి అంతే. ప్రభువులో నిద్రించువారంట. మనము వాళ్ళు ఉండరు ఇక్కడ, కానీ we miss them but we know for sure that he is with the Lord. అవును, వారు మన మధ్యలో లేరు, దాని పట్ల బాధపడతాం, కానీ ఖచ్చితంగా ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం, రేపటి దినాన కలవబోతున్నాం. ఆయన వస్తాడంట. ఆమేన్. వేవేల మంది దూతలతో వచ్చి కలుస్తాడంట. What a joy this is, man. ఆమేన్. ఎవడి కోసం వస్తాడంట? నీ కోసం, నా కోసమే. ఆమేన్. తీర్పు తీర్చడానికి కాదంట, రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్. ఆమేన్. ఫస్ట్ మనం వెళ్తామంట ఆయనతో, మనం చూస్తామంట. వాట్ ఏ జాయ్ దట్ ఈస్. ఎంతో గొప్ప ఆనంద కార్యం అండి ఇది. He's coming. ఆయన వస్తూ ఉన్నాడు. He's coming. ఆయన త్వరలో రానై ఉన్నాడు. Wow, man. ఆమేన్. ఈ నిరీక్షణ ఉండాలంట. ఈ నిరీక్షణ ఉన్నవాడంట అసలు దేన్ని లెక్క చేయడంట అంతే. ఆమేన్. What a joy this is. ఎంతో గొప్ప ఆనంద విషయం అండి. Wow, we have a place. మనకి అక్కడ ఏమున్నాయంట? ప్యాలెసెస్, భవనాలు ఉన్నాయంట. నిర్మించింది ఎవరు? యేసయ్య. ఆమేన్. ఇది నమ్మాలంట. ఏమవుతుందేమో. కొంతమంది అన్యులు అడిగా అనుకోండి, ఎక్కడ పోతావు రేపు అంటే, అవునా ఏమో పాపం తెలియదు వాళ్ళకి. మనకి తెలుసా? మనకి తెలుసు కదా, తెలుసు. బయట వాళ్ళకి తెలీదు. అందుకే మనం వెళ్ళి వాళ్ళకి చెప్పాలంట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యేసయ్య అందరి కోసం చనిపోయాడంట. హీ డైడ్ ఫర్ ఎవ్రీవన్. యేసయ్య ప్రతి ఒక్క వ్యక్తి కోసం చనిపోయాడండి. మనం నమ్మాం కాబట్టి రక్షణ పొందాము. ఆమేన్. వారు కూడా నమ్మాలి కదా. పోరా నరకానికి పోతాం అంటే పాపం ఉంటుందా? మనకి ఇచ్చిన ఈ ఆదరణ ఏంటంటే మనము వాళ్ళకి సువార్త ప్రకటించాలంట. హల్లెలూయా. చాలా మంది దీన్ని మతాన్ని మారుస్తా అంటారు, దీన్ని మనుషుల్ని మారుస్తా. ఇదే అది కాదంట. మనం చేసేది ఒకటే, వారికి అంధకార రాజ్యములో నుంచి ఈ దేవుని కుమారుని యొక్క రాజ్యంలోకి మనం వారిని ట్రాన్స్లేట్ చేస్తున్నాం అంతే. హల్లెలూయా. తీసుకొని నడిపిస్తున్నాం అంతే. ఆమేన్. 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 సింప్లిసిటీ. విశ్వసిస్తే చాలంట. యేసు ప్రభువుని ఒప్పుకుంటే చాలంట, ఖతం జీవితం మారిపోతాడంట. ఆమేన్. ఆమేన్. అలానే మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయంట. ఎందుకు రావట్లే అంటే నమ్మట్లేదంట. ఇది నమ్మాం కాబట్టి రక్షణ పొందాం. మనకి అన్ని ఉచితంగా ఆయన కొడుకునే. లెట్స్ గో టు రోమన్స్. రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్దామండి. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. See, మనం నమ్మాం కాబట్టి రక్షణ వచ్చింది. యా, అలానే రోమన్స్ 8, రోమీలు 8:32. 32. రోమీలు 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు ఇవ్వడు? సమస్తాన్ని. వావ్, సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు? లెట్స్ గో టు 1 Corinthians. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. Hey, I want you to know something amazing, huh? ఆశ్చర్యమైనటువంటి విషయం మీకు చెప్తానండి, అది మీరు తెలుసుకోవాలి. Chapter 2, 2వ అధ్యాయం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9. 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. చూడండి, తన్ను ప్రేమించు వానికి సిద్ధపరచండి. ఎవరిని ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. హల్లెలూయా. ప్రతి వాని కొరకు అంట. కొంతమందినే కాదంట. మనం అనుకుంటాము ఫేవరెట్స్ కొంతమంది. నో, హీ లవ్స్ ద వరల్డ్ అంట. లోకమునంతా కూడా ప్రేమించాడండి. ఏమంటాడు? బట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, హై హెత్ నాట్ సీన్ నార్ ఇయర్ హర్డ్ నీదర్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటు ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ ద థింగ్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్ దట్ లవ్ హిమ్. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనం ఆయన్ని ప్రేమించామా? ఆయన మనని ప్రేమించాడా? అంతే. నెక్స్ట్, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడంట. అందుకే
మనము శరీరానుసారంగా బయలుపరచాడంట. ఆత్మపరంగా అంటే ఏంటి? వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్, భాషల్లో మాట్లాడినప్పుడు, వెన్ యూ దేవుడితో ప్రార్థనలో ఉన్నప్పుడు, కొంచెం వెయిట్ చేసినప్పుడు, ఆయన గురించి కనిపెట్టుకున్నప్పుడు మాట్లాడతాడంట దేవుడు. ఆమేన్. మనకైతే చదవమ్మా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. నెక్స్ట్, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఆ దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడతాడంట. నేను కొన్నిసార్లు కొన్ని పేర్లు దేవుడు చెప్తూ ఉంటాడు. నా శరీరానికి చెప్పడు, నా బుర్రకు చెప్పడు, నా ఆత్మకు చెప్తాడు దేవుడు. ఆత్మకు చెప్పగానే నేను ఇదేంద్రా బాబు ఒకసారి పిలిచాను. మొన్న లాస్ట్ వీక్ కూడా చెప్పా కదా, పిలిస్తే లేవలే. నా ఆత్మనా నా శరీరమా డౌట్. అపోది వచ్చి శరీరమేమో అని పక్కనుంచి వాడు గోల చేస్తుంటాడు. కానీ నాకేంటంటే ఒక హాట్ లైన్ అనమాట, ఒక కనెక్టివిటీ దేవుడితో అయిపోయింది. అది ఇంకా అది వినంగా ఎట్లా అయిపోతుందంటే ఆ మాట పెద్దగా వినిపిస్తుందంట, క్లారిటీ, స్పష్టంగా. ఆమేన్. ఆత్మ ఇంకేంటి, ఆ ఆత్మ ఎప్పుడైతే వినిపిస్తుందో అసలు నాకు తిరుగుండదు. నాకు మన అందరితో కూడా దేవుడు అట్లా మాట్లాడాలనుకుంటాడు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, బటర్ఫ్లై చూసారు ఎప్పుడైనా? బటర్ఫ్లై, సీతాకోక చిలుక, అవి కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయంట. రాత్రి పగలు ఉండవంట. ఎట్లా ట్రావెల్ చేస్తాయి? బర్డ్స్ కూడా ఎట్లా ట్రావెల్ చేస్తారు? ఇవన్నీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? బటర్ఫ్లై కంట ముందర 2 ఉంటాయి తెలుసా, ఇట్లా అంటుంటాయి. అవేంటి తెలుసా? యాంటీనా అంట. అది యాంటీనా. మనకి టీవీ మీద యాంటీనా ఉంటుంది కదా, ఆ డిష్ ఉంటేనే కింద కన్నీ కనిపించేవి, రిసీవ్ చేసుకుంటేనే చెప్పేది అక్కడ కనిపించేది బొమ్మలు. మనం కూడా దేవుడి దగ్గర ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో అప్పుడు బొమ్మలు కనిపిస్తాయంట. హల్లెలూయా. అలానే చెప్తున్నాడు అక్కడ. దిస్ ఇస్ ద స్పిరిట్ మ్యాన్. ఇది ఆత్మ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఐ డి నాట్ ప్రిపేర్ దిస్, హోలీ స్పిరిట్ అంటే ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మీకు. ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ రిసీవర్ ఉండాలంట, ఆ రిసీవర్. ఆమేన్. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. హల్లెలూయా. Now we have received not the spirit of the world, but the spirit which is of God, that we might know the things that are freely given to us, and freely. Wow, man. Free. తెలుగులో లేదండి, ఉచితంగా ఇవ్వబడ్డాయి, దయచేయబడ్డాయి. కొడుకునే ఫ్రీగా ఇచ్చాడే. ఆయన కొడుకుకి మించిన ఏమైనా ఉంటాయా? ఉండవు. అంతే, ఫ్రీ, ఉచితంగాను. హల్లెలూయా. అలానే విశ్వాసం అనే ఆత్మ నీకు నాకు ఇవ్వబడింది. కానీ వాడాలంట. రక్షణ అందరికీ లోకం మొత్తానికి ఇచ్చాడంట, కానీ నమ్మిన వాడికే రక్షణ. నమ్మిన వాడికే. ఇప్పుడు చూడండి, చాలా మందికి క్రైస్తవులు అయినప్పటికీ వ్యాధితో ఉంటూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు నమ్మాలంట, ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగెను. నమ్మిన వాడికే స్వస్థత. చూడండి, 12 సంవత్సరాలు ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ అంట. 12 సంవత్సరాలు ఆమె రోజు బైబిల్ చదివేదా? ఆమెకి ఏమైనా తెలుసా? హలో, చాలామంది బ్రదర్ మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఏం లేదు. విశ్వాసం అనేది 1 సెకండ్ అంతే, నిర్ణయం. యేసు నమ్ముతున్న కథం అయిపోతుంది అంతే. 12 సంవత్సరాలుగా రక్తస్రావము. ఆమె యేసుని గురించి వినిందంట, అందంట నేను ఆయన వస్త్రపు చొంగును ముట్టుకుంటే చాలంట. ఇదేందండి? కన్ఫెస్ చేయాలిగా రోజు. ఐఎమ్ హీల్డ్ బై ది స్ట్రైప్. ఏం వినిందంట, విని వెళ్ళిందంట. కథం వెళ్ళి వస్త్రపు చొంగును ముట్టిందంట.
అయిపోయింది. ఆమేన్. సింపుల్గా చిన్నపిల్ల, అది చిన్నపిల్లవాడి చేష్టలే విశ్వాసం అంటే. ఆమేన్. పెద్దవాడి తర్వాత ఎలోక్వెంట్గా మాట్లాడి ఏదో ఇట్లా అట్లా చేయి ఇట్లా అట్లా ఏం లేదు. చిన్న పిల్లవాడిగా నమ్మడమే వచ్చి చేస్తా అంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ బిలీవ్. కేవలం మనం నమ్మాలని అంతే. కానీ ఒక చోట అయితే లెట్స్ గో టు మార్కు సువార్త, మార్క్ 6. మార్కు సువార్త 6వ అధ్యాయం. ప్రాబ్లం ఏంటంటే మనము క్రైస్తవులుగా ఉండి 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 డిఫరెంట్, మనకు ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ బోధలు వింటామంట. చాలా రకరకాల సువార్తలు, చాలా రకాలు వింటామంట. చాలా బిలీఫ్స్ ఉండిపోతాయంట బుర్రలో. అలా పాపం నమ్మకం. ఏంటంటే పాపం చాలా మంది మీ ఒక బ్యాక్గ్రౌండ్, అది ఒక బ్యాక్గ్రౌండ్, వి బిలీవ్ దిస్ అంటాడు, ఒకళ్ళేమో టంగ్స్ నమ్మనంటారు, భాషలు మేము నమ్మమండి అంటారు. దయ్యాలంట, దయ్యాల భాష అంటే ఇదేంతరా గోలా, అయ్యో అంతా డ్రామానే, డ్రామా. దేవుడు చెప్తాడు, అరే అన్య భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడతాడు మొర్రో అని బైబిల్ చెప్తా ఉంటే దయ్యం మాట్లాడతావి. ఎవరికైతే భాషలు రావో అవి వాళ్ళు సునాయాసంగా అది దయ్యం భాషలు అనేస్తారు. భాషలు అనేది ఫస్ట్ వరం అంట. సంఘానికి ఇచ్చిన మొట్టమొదటి వరము భాషలు. డిఫరెంట్ టంగ్స్ అండ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంట. భాషలు మాట్లాడడము వేరు భాషలు మాట్లాడడం వేరండి. ఎవరికైనా ఆ భాషలు కావాలి అనుకున్నవాడు పాస్టర్ గారు ఉన్నారు, ఈ సంఘానికి పెద్ద ఆయనే. ఎవరికైనా కావాలా వచ్చాడు, ఆయన లే హ్యాండ్స్ ఖతం, కేల్ ఖతం అయిపోతుంది, భాషలు వచ్చేస్తాయి మీకు. ఆమేన్, ఆమేన్. వాళ్ళ అన్యజనులంట కొర్నేలియులు పిలిచారంట. ఎవరిని? పేతుర్ని. పిలవంగానే పేతురు ఈ యేసయ్య నమ్ముకున్న వారు పాప క్షమాపణ అన్నాడంట. అనంగానే పరిశుద్ధాత్ముడు వచ్చి అన్యుల మీద వాళ్ళు బ్యాప్టిజం కూడా పొందలే, భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారంట. ఇదేందండి? అదే వరాలు అంటే అదే. నీకు నాకు అర్హత లేదు, అయినా ఆయన మంచివాడు అనుకుంటడమే ఒక వరం. ఆమేన్. చాలా మంది టంగ్స్ రావాలంటే వారం రోజు ఉపవాస ప్రార్థన చేయాలా, ఇవి చేయాలా అవి చేయాలా, అంతా హంబకే. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేస్తే వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి అప్పుడు దేవుడు ఇస్తానంటాడు. నీ క్రియల వల్ల వచ్చిందా లేకపోతే వరమా? అది వరమే, ఫ్రీ. ఆమేన్. వారం రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే వచ్చేది అదేం లేదు, ఏమి చేయకుండా వచ్చేసిందంట వాళ్ళ మీద. ఆమేన్. నువ్వు నేను ఏం చేయలే, కొడుకు ఆయన కొడుకుని పంపించా అంట దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే కొన్ని డకోటా బోధలు ఉంటాయి, బైబిల్ నుంచే తీస్తారు అన్ని. జాగ్రత్త పడుడి, ఏది వింటున్నావో జాగ్రత్త పడుడి. స్కీములు పెట్టాం మనం, ఓకే? స్కీములు ఇవ్వము. చెప్పేది అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పాలంటే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీ జీవితం మారాలా, ఆమేన్. ఆయన కృప తప్ప వేరే మార్గము లేదు. నో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త మార్క్ 6. మార్కు 6. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మొదటి వచనం 6, మొదటి నుంచి 6 వచనాలు, మొదటి 6 వచనాలు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. స్వదేశం అంటే ఏంటండి? ఇదే ప్రాబ్లం ఏంటంటే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. ఇక్కడ కొన్ని మిరకలు జరగడం, నా బ్రదర్ అనిల్ నాకు తెలుసులే, ఎవరు సో అండ్ సో తెలుసులే. కానీ ఎక్కడైనా నార్త్ వెళ్ళామనుకోండి, అక్కడ చాలా మంది వస్తాంట, ఆశతో వస్తాంట, ఫట్ట 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 అయిపోతాయంట, అయిపోతాయంట. ఏముందిలే ఇవన్నీ క్రిస్టియానిటీ నాకు తెలుసు,
కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడమ్మా, చేసే దేవుడే. నేనా? ఆయనే. చదవమ్మా. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీ మణులందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏంటట? ఈయన నాకు తెలుసు కదా, ఈయన హూ ఇజ్ హీ? ఇతను కాదా, అతను కాదా? మరి ఇన్ని జ్ఞానం విషయాల్లో, అద్భుతాల విషయాల్లో మెచ్చుకున్నాడంట. కానీ ఇతనే కదా, మా మనతో ఉన్నాడు కదా, అభ్యంతరపడ్డారంట. నెక్స్ట్, అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. ఆహా, అయిపోయింది. ఒక్క మాటతో కొట్టిపడేశాడు. ప్రవక్త. ఇప్పుడు దేవుడు ఆయన పంపించాడంట. చూడండి, సొంత వాళ్ళే రిజెక్ట్ చేశారంట. సొంత వాళ్ళే అన్ని అద్భుతాలు చేసిన, అన్ని జ్ఞానం ఆయన నోటి నుంచి ఒక ప్రవాహం వల్లే బయలుదేరిందంట. అయినా వాల్యూ లేదంట. నెక్స్ట్, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి, కొద్దిమంది అభ్యంతరపడ్డారు కాబట్టి కొద్ది మంది మీద ఆయన ఏంటి, చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన ఫుల్ పవర్ అంట యేసులో, అన్నీ ఉన్నాయంట. కానీ ఏది ఆపింది? నెక్స్ట్ వచనం, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అవిశ్వాసమా? ఇంకో తెలుగు బైబుల్లో అల్ప విశ్వాసము అంట. సరే, అవిశ్వాసమే. ఇది అవిశ్వాసమే కదా. అల్ప విశ్వాసం ఎక్కడుంది తెలుగులో? నాకు Matthew 17. Matthew 17. Yeah, Matthew 17. Let's go to Matthew 17. మత్తయి సువార్త 17వ అధ్యాయము. అది అల్ప విశ్వాసం కాదమ్మా, అవిశ్వాసమే అక్కడ కూడా. అది ప్రాబ్లం ఏంటంటే కొంచెం థియాలజియన్స్ బుర్ర ఎక్కువైపోయింది వాళ్ళకి. పాపం ఏం చేయాలా? 15. We'll read from 15. 17, 15. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17:15 నుంచి చదువు. 17:15 నుంచి. ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. ఇది చదవంగానే నాకేదో అయిపోతుంది. నన్ను కూడా తిడుతున్నట్టే కదా. హలో, నేను మీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాను. అతను అంటే ఇప్పుడు నా దగ్గర తీసుకొస్తే నేను స్వస్థపరచలేకపోతే నన్ను వేసుకుంటాడా లేదా యేసు అక్కడి నుంచి? రే, అందుకే మనకేంటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నా దగ్గరికి వచ్చేవాడు ఆయన దగ్గరికి వచ్చినట్టు నమ్మాలంట. నేను చేతులు ఉంచగా వారికి స్వస్థత శీఘ్రముగా కలుగుతుంది అని నమ్మాలంట. అవుతుందంటావా బ్రదర్ అనిలేగా, ప్రార్థన చేయగా ఉంటుందా అని చూడకూడదు. నన్ను చూడొద్దంట. నేను ఎవడు చెప్పండి? హూ am I? డోంట్ లుక్ టు మీ. ఒక శరీరానుసారంగా దయచేసి చూడొద్దు. దేవుడిచ్చాడు నాకు అవకాశం. యునో, he's in me, he's in you. ఆయన నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడండి. Amen. Amen. ఇక్కడే ఉంటాడు. ఇక్కడ చూడండి. And Jesus answered, oh faithless. ఎంత చూడండి, faithless and perverse generation, how long shall I be with you? How long shall I suffer you? Bring him to me. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంటే ఆయన యొద్దకు తీసుకురావాలంట. కొంతమంది అసలు స్వస్థతనే నమ్మరు. ఎవరండి ఈ గోల?
You are a new creation. మీరు నూతన క్రొత్త సృష్టి. You got to use your faith. మన విశ్వాసాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, వాడాలండి. మనిషికి ఉందంట కానీ వాడట్లే. ప్రాబ్లం అదే. Nothing shall be impossible unto you. Hallelujah. హల్లెలూయా. నీ వెలుగు వేకువ చుక్క వలె. ఈ హీలింగ్ అనేది కంపాషన్ వల్ల వస్తుంది, కనికరము ద్వారా, లవ్ వల్ల, ప్రేమ ద్వారా. లోకమును జయించినది మన విశ్వాసమే. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్.